నమస్తే అండి అందరికీ. చూస్తున్నారు కదా ఈ బాక్స్లో బ్రేక్ఫాస్ట్. ఇది పులిహోర అనుకుంటున్నారు కదండి, కాదండి. సమ్మర్లో రోజు చద్దన్నం అంటే కొంచెం పిల్లలు తినరు కదండి. పెరుగన్నం అప్పటికప్పుడు కలిపిన వేడన్నంలో, లేదంటే ముందు రోజు రాత్రి తోడు పెట్టి దాన్ని మనం ఇచ్చినా సరే వాళ్ళు తినరు, టిఫిన్స్ కావాలంటారు. ముఖ్యంగా ఇలాగా డీప్ ఫ్రై చేసినవి అడుగుతారు, పూరీ కూర అట్లాంటివి, ఇంకా రకరకాలు అడుగుతారు, దోశలు అట్లాంటివి. కాకపోతే ఒక గ్లాసు జ్యూస్ ఇచ్చి ఎప్పుడైనా తప్పనిసరిగా టిఫిన్ అయితే, లేదంటే ఫ్రూట్సే బ్రేక్ఫాస్ట్గా తీసుకోవడం బెస్ట్ మెథడ్ అండి. లేదంటే ఇక్కడ బాక్స్లో చూపించింది ఏంటంటే ఒక సగం ఉల్లిపాయ, కొంచెం పచ్చి శనగపప్పు, కొద్దిగా 1 పించ్ జీలకర్ర వేస్తే వేయచ్చు. ఒకవేళ జీలకర్ర వాసన ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. కరివేపాకు, పచ్చిమిర్చి, ఈ పప్పులు, ఉల్లిపాయ, అంతే అండి. బాగుంటుంది. మరీ ఎక్కువగా వేగిపోనవసరం లేదండి. ఒక 70% వేగితే చాలు. తర్వాత స్టవ్ ఆపేసి కొద్దిగా పసుపు వేసి దానిలో బాగా కలిపేసిన తర్వాత పసుపు ఉప్పు వేసి కలిపి దానిలో అన్నం కలిపిచ్చేస్తే పిల్లలు చాలా టేస్ట్గా తింటారండి. ట్రై చేయండి. ఎప్పుడన్నా ఒక వరుసగా 4 రోజులు వరుసగా చద్దన్నము పెరుగన్నము తిని వాళ్ళకి బోర్ కొట్టిందంటే ఒకరోజు మనం ఇలా చేంజ్ చేస్తామంటే ఇష్టంగా తింటారండి. ఒకటేమిటంటే బ్రేక్ఫాస్ట్లో అయినా లంచ్లో అయినా సమ్మర్లో ఖచ్చితంగా రైస్ తినాలండి. చంద్ర సంబంధమైన ధాన్యం కనుక ఇది చలువ చేస్తుంది. కాబట్టి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.